నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సంవత్సర కాలంలోనే సూపర్ 6 పథకాలను 100% అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చుట్టుకుంట సెంటర్లోని 25వ డివిజన్లో 3,42,00,000 వ్యయంతో ఏర్పాటు చేసే సీసీ రోడ్లు కల్వర్ట్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టుకుంట సెంటర్ నుంచి హైవే వరకు వీఐపీ రోడ్ను ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. సుమారు 3,42,00,000 వ్యయంతో కల్వర్ట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గం అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. నగర ప్రజల సౌకర్యార్థం నిర్మాణం చేపట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ 18 నెలల్లో పూర్తి చేయనున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. అయితే అభివృద్ది జరిగే సమయంలో కొన్ని ఇబ్బందులు రావడం సహజమని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి డీఎస్ఆర్ గల్లా రామచంద్రరావు, కస్కుత్తి హనుమంతరావు, సుధాకర్ రావు, కదిరి సంజీవరావు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. దాదాపుగా 2,91,00,000తో ఈరోజు ఈ రోడ్ని వేసుకోవడం జరుగుతుంది. 3 కిలోమీటర్ల మేర మనకి రోడ్డు చుట్టుకుంట సర్కిల్ దగ్గర నుంచి కూడా హైవే దాకా కూడా ఈ రోడ్డు వేసుకోవడం జరుగుతుంది. బీటీ రోడ్ వేసుకుంటున్నాము. అదేవిధంగా దారిలో ఒక కల్వర్ట్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. డ్రైన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎప్పుడో మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఏదేమైనప్పటికీ 3 కోట్ల పైన ఇక్కడ వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఒక బ్రహ్మాండమైన సుందర నగరంగా అతి తొందరలో తీర్చిదిద్దడానికి మేము ప్రణాళిక రూపొందించుకొని ప్రతి రోడ్డు మీరు గుంటూరులో ఇటు పక్కన చూడండి అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి జరిగినప్పుడు కొంత ఇబ్బంది పడతారు. ట్రాఫిక్ మన గుంటూరు ఎన్జీఓ కాలనీ నుంచి ఒకటి పెట్టాం. ఆల్రెడీ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ నుంచి ఆటో నగర్కి మళ్ళీ ఇంకో 4 లైన్ రోడ్డు పెట్టాం. అక్కడి నుంచి ఇప్పుడు వెట్ మిక్స్ అయిపోయి ఉంది. అట్లాగే 3 వంతుల కింద నుంచి జరుగుద్ది, బొంగరాల బీడ్లో నుంచి జరుగుద్ది, నెహ్రూ నగర్, సంజీవయ్య నగర్ నుంచి జరుగుద్ది. ఏదైనా ఒక 12 నెలల లోపు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి డెఫినెట్గా ఓపెన్ చేస్తాం తప్పనిసరిగా. కాకపోతే ఈ 12 నెలలు కొంతమందికి ప్రజలకి స్థానికంగా అసౌకర్యం కలగడం సహజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 12వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ చిస్టి ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దీంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ది చేయని వారు కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం దురదృష్టకరమని నసీర్ అన్నారు. విమర్శలు చేసే ముందు ఆలోచించి చేయాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీస అవసరాలైనటువంటి మంచినీటిని కూడా సరిగా అందలించలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ఉన్నారు. నిర్లక్ష్యం తాండవిస్తున్నటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనందరం చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 28 కోట్ల రూపాయలతో అనేక వార్డుల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిర్మించడం జరిగింది. జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటు చౌకబారి విమర్శలు చేసి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మానుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని కావాలి, ఈ అభివృద్ధి చేయండి అని చెప్పి డిమాండ్ చేయండి. తప్పకుండా మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఫ్యాప్టో నాయకులు బసవలింగారావు ధ్వజమెత్తారు. 3 టీఏలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా మనం తీసుకోవాలి. పాత పిఆర్సీ సంబంధించిన టీఏ బకాయిలు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి 3 సంవత్సరాల నుంచి మూల పడితే దాని మీద అతిగతి లేదు. పోయిన ప్రభుత్వం సరెండర్ లీవ్ ఎన్టీ రామారావు టైంలో వాళ్ళు అమ్ముకోవటం ఏంటి, మనం కొనుక్కోవటం ఏంటి, తీసేయమన్నాడు ఆయన అంటే తెలియదు, ఆయనకు అడ్మిషన్ తెలియదు.
వీళ్ళు కూడా అదే రీతిలో ఈ ఫైల్ను రద్దు చేయండి, అసలు సరెండర్ ఎన్కాష్మెంట్ అనేది ఉండకూడదు, భవిష్యత్తులో రద్దు చేస్తామని ఫైల్ పెట్టారు. అప్పుడు బండి సీను ఏపీఎల్జీఓ చేసుకుండి మా పరువు పోతుందని చెప్పి ప్రతి నాడుకు నా ఫైల్ ఆపుకున్నారు. ఆ ఆపిన ఫైలు ఎప్పటి వరకు కూడా మోక్షం కలరా. ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక నెలలు పెట్టారు, వాళ్ళ ఎస్ఆర్లు కట్ చేశారు, వాళ్ళ జీతాలు ఐఆర్లో మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఇన్ని చేసిన సరెండర్ లీవ్ లేవు. పిఆర్సీ బకాయిలు, సిపిఎస్ మార్జిన్ గేట్, డిఏ బకాయిలు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ, ఎన్కాష్మెంట్ లీవ్ కానీ, అట్లాగే పిఎఫ్ డబ్బులు కానీ, ఏపీజేఆర్ఏ డబ్బులు కానీ ఏమీ లేవు. కొత్తపేటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుకు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. పెదకాకాని మండలం తంగేళ్లమూడికి చెందిన వాణి అనే మహిళకు ఒకే గదిగా గుండె తయారైంది. దీంతో మంచి రక్తం చెడు రక్తంతో కలిసి ఊపిరితిత్తులకు వెళ్లడం వల్ల ఆయాసంతో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీనిని గుర్తించిన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ యోగి చాగంటి ఆమెకు సర్జరీ చేశారు. ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్లు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉండదని తెలిపారు. క్రిటికల్ సర్జరీని తమ డాక్టర్స్ టీం విజయవంతం చేసిందని చెప్పారు. గుండెలో 4 గదులు ఉండాల్సింది, ఈ పేషెంట్ ఒక గదే ఉంది. సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ అలా బతుకుంది. సో అందరికీ వచ్చే డౌట్ అదే. సో ఇదేంటంటే అడల్ట్హుడ్, అంటే పేషెంట్ అనేవాళ్ళు ఎవరైతే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వస్తారో అదేంటంటే బాడీ కాంపెన్సేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ మన మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది. ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతరితర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు. వాళ్ళ హాస్పిటల్కి ఏ ఇబ్బందితో వస్తారంటే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏ ఇబ్బందితో వస్తారు, ఇంట్లో ఏదైనా పనిచేస్తుంటే ఆయాసం రావటము, గుండె దడగా అనిపించడము, లేకపోతే సాయంత్రానికి కాళ్ళు వాపులుగా రావటము, మొహం ఉబ్బరంగా ఉండటం. అది కూడా ఎదుటి మనిషి చెప్తారు వాళ్ళకి, ఏంటి నీ మొహం ఇట్లా ఉంది, పాలిపోయినట్టు ఉందని. అలాంటి టైంలోనే వాళ్ళు గమనించి హాస్పిటల్కి వస్తారు. మన దేశంలో పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్షను తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని డాక్టర్ వై షేక్ డిమాండ్ చేశారు. ప్రతిపాడు రోడ్లోని నేషనల్ లివర్ అండ్ గ్యాస్ట్రో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వై షేక్ మాట్లాడారు. పెళ్లికి ముందు వధూవరులు ఇద్దరికీ హెచ్ఐవి టెస్ట్ చేసే అంశాన్ని చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై 2005 నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. దీనివలన ఎన్నో కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పెళ్లికి ముందు వధూవరులిద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం. మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది. అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను 2005లో నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను. హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం. కూటమి నాయకులు, అధికారులు కమిషన్ల కోసం కాకుండా ప్రజల మెప్పు కోసం పనిచేయాలని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా సూచించారు. మాయాబజార్లో అసంపూర్తిగా ఉన్న రోడ్డును ఆమె పరిశీలించారు. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు ఒకటే సార్ మిమ్మల్ని అందరినీ మేము అడుగుతుంది, లేకపోతే ఇక్కడున్న కమిషనర్ గారు కానీ పని కంప్లీట్ చేస్తానంటే మొదలు పెట్టండి, లేకపోతే మొదలు పెట్టకండి. ఎందుకంటే ఈరోజు మాయాబజార్ అనేది మరీ ముఖ్యంగా మైనారిటీలకి, ఇక్కడ రోజువారీ కూలీతో బతికే వాళ్ళు, వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఏంటి పని జరిగితేనే ఇంట్లో జరిగే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు 4 నెలల నుంచి ఈ రోడ్డు మొదలుపెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దాస సాహిత్య ప్రాజెక్ట్, గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో సంగీత నృత్యోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరిగాయి.
గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళా వేదికపై జరిగిన సంగీత నృత్యోత్సవాల కార్యక్రమాన్ని ద్వారం లక్ష్మీ దంపతులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ప్రముఖ విద్వాంసులు మోదుమూడి సుధాకర్, ఎం అంజనా సుధాకర్ బృందం ఆలపించిన శాస్త్రీయ సంగీత కచేరీలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.